హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ రెక్కుల 3977. ఈరోజు మనం బచ్చల కూర టమాటా చేసుకోబోతున్నామండి. ఎంత హెల్దీ అయిన ఫుడ్ కదా. ఇవాళ మనం బచ్చల కూర టమాటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ముందుగా బచ్చల కూర, టమాటాస్, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, వీటితో మనం బచ్చల కూర టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం. ఎప్పట్లాగానే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా పోపు దినుసులు, తర్వాత జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి. ఒక హాఫ్ స్పూను, పావు టీ స్పూను అల్లం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బచ్చల కూర వేసేసుకుందాం. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను 1 స్పూన్ వేసుకుంటున్నానండి సాల్ట్. ఎందుకంటే చక్కగా స్మాష్ అవుతుంది, మంచిగా ఉప్పు పడుతుంది కర్రీకి. ఆకుకూరలు తొందరగానే స్మాష్ అయిపోతాయండి సాల్ట్ వేసుకున్నాక. ఇలా కలిపి పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో పండించిన ఆకుకూరలే టేస్ట్ చాలా బాగుంటాయండి. బయట కొన్న వాటికన్నా కూడా ఇంట్లోనే బాగుంటాయి. ఏ కూరగాయలైనా టేస్ట్ రెట్టింపుగా అనిపిస్తుంది. ఎంత టేస్టీ అయినా బచ్చల కూర టమాటా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీస్లో కూడా తినొచ్చు. నేనైతే దోశలో కూడా తింటానండి, నాకు అంత ఇష్టము. ఆకుకూరలలో పాలకూర ఒకటి, బచ్చల కూర ఒకటి, గోంగూర ఒకటి చాలా ఇష్టపడతారండి ఎవరైనా. అంత బాగుంటాయి టేస్ట్. మరి మీరేమంటారు? ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. అప్పుడే కొంచెం దగ్గరగా అవుతుంది కదా ఆకుకూర. అప్పుడు టమాటోస్ని వేసుకోవచ్చు. ఎప్పుడైనా కర్రీ చాలా మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఏ కర్రీ అయినా చాలా చక్కగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా స్మాష్ అయిపోయింది దగ్గరికి. ఇప్పుడు మన టమాటాస్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ టమాటాస్ కూడా స్మాష్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకొని. ఇప్పుడు స్మాష్ అయిపోయిందండి. టమాటాస్ కూడా చాలా చక్కగా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకున్నాము. ఒక 1 స్పూను కారం వేసుకుందాం. ఒక హాఫ్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి మరొక స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెమే వాటర్ పోసుకున్నానండి, కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇదిగోండి కారం ఉప్పు వేసుకున్నాక ఇలా కొన్ని వాటర్ పోసుకుంటే ఇలా గ్రేవీగా ఉంటుంది. మరొక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ ఫినిష్ అయిపోతుందండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కర్రీ ఫినిష్ అయిపోయిందండి. చాలా చక్కగా ఇలా ఉడికింది. టేస్టీగా బచ్చల కూర టమాటా చేసేసుకున్నాం. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.